మంత్రి పదవి అనుభవించగలిగాడు. ఆయన జీవితంలో మంత్రి పదవి ఎవడన్నా ఇచ్చేవాడా? ఆ కులం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నా పోనీ ఆ రోజున ఏమన్నా అద్భుతాలు ఏమన్నా నడిచినాయి? ఏం కాదు కదా. ఆయన ఏమన్నా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాగాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగాను ఒకటి సొంతగా తిన్నారా, లేకపోతే ఏదో ఒక హడావిడి అన్నా కనిపించినాయి వాళ్ళే. ఈయన దాంట్లో ఏం హడావిడి కనిపించిందని? మంత్రి శాఖ తన పని తను చేసుకుపోయాడు, అధికారులే పనిచేశారు, అందులో అంత మించి ఏం లేదు. తర్వాత ఏమైపోయింది, ఆయన అయిపోయింది, కంటిన్యూ అయిపోయాడు, దిగిపోయాడు. ఆయన మంత్రి పదవి పోయిన దగ్గర నుండి ఆయన అసంతృప్తితోనే ఉన్నాడు. అప్పటి నుంచినే పార్టీ యాక్టివిటీస్ లో చురుగ్గా లేడు. మంత్రి పదవి ఉన్నంత వరకు ఉన్నాడు, మంత్రి పదవి దిగిపోయిన నాటి నుండి ఆయన ఏమీ ఇది లేడు. ఇంకా ఇప్పుడు ఆయన వచ్చి ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి ఏదో అయిపోయేది. అక్కడ ఏంటంటే పార్టీ క్యాడర్ ఎంతవరకు నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలేశాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు, నేను రాజకీయ సన్యాసం అన్న పేరుతో. అంటే వైసీపీ నుంచి నాయకులు బయటకు వెళ్ళబోతున్నారు, దానికి ఇది ఒక సంకేతం. ఇంకా ఆయన వెనక చాలా మంది ఉన్నారు అనేది, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళ నానికి అంత సీన్ ఉందో 10 మందిని వేసుకుపోయేది బేసిక్ గా. మామూలుగా వెళ్లే వాళ్ళు వెళ్తానే ఉంటారు, నో డౌట్. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుద్దో చూసుకుంటది. వాడు తలుపులు తెరిస్తే పోయేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటారు, తెరవకపోతే ఆగేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటారు. అంటే నిజంగా ఒక 8 మంది అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? అంటే గేట్లు తీస్తే మన టీడీపీ ఏమైనా సంబంధం ఉందా? లేదు, అంటే వైసీపీ నాయకుడే కాబట్టి. రే వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా తెలుగుదేశం తీసుకునే ఓపిక ఉందా? తీసుకుంటే జగన్కి హాయి, తీసుకోకపోతే తెలుగుదేశానికి హాయి. సింపుల్ అనమాట. అంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఏం లేదా, పరిస్థితి వచ్చిందా? ఏం చేస్తారు? అందరినీ తలా ఒక సెల్లో వేసి కూర్చోబెట్టాలి, అంత మించి కాపాడుకోవడం అంటే ఏం చెయ్యాలి? బేసిక్ గా ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో